హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే నేను డ్రైవింగ్ ఒకవేళ వస్తే డ్రైవర్ పైన వస్తే అవుట్ ఆఫ్ కంట్రీలో కంపెనీలో వస్తే బాగుంటుందా, లేకపోతే హౌస్ డ్రైవింగ్లో వస్తే బాగుంటుందా, ఈ రెండింటి గురించి అయితే నేను చెప్తాను. ముందు అయితే నేను నా ఎక్స్పీరియన్స్ అయితే ముందు చెప్తాను. నేను ఇంతకుముందు బైరెన్లో వర్క్ చేశాను 5 years కంపెనీలో. ఆ 5 years ఎక్స్పీరియన్స్తోనే అయితే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ దాని గురించి అయితే నేను చెప్తానన్నమాట. ఇప్పుడు నేను అక్కడ వర్క్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. అక్కడ కంపెనీలో డ్రైవర్స్కి ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, అలా కంఫర్ట్ ఎలా ఉంటుంది చెప్తాను దాని గురించి. ఇప్పుడు నేను హౌస్ డ్రైవింగ్లో ఆల్మోస్ట్ 2.5 years అంటే ఇప్పుడు అయిపోయిందన్నమాట నేను వర్క్ చేయడం. దీని ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఫస్ట్ నేనైతే ముందు కంపెనీ గురించి చెప్తాను. నేను ముందు కంపెనీలో చేశాను కాబట్టి కంపెనీలో డ్రైవర్స్కి ఇది టోటల్ వీడియో డ్రైవర్స్ కోసం యూజ్ అవుతుంది. అంటే డ్రైవర్స్ కొత్తగా ఎవరైనా అవుట్ ఆఫ్ కంట్రీ రావాలనుకున్నా, లేకపోతే మీరు వీడియో చూస్తున్న వాళ్ళైనా మీ ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా డ్రైవర్స్ పైన వెళ్ళాలనుకున్నప్పుడు మీరు వేరే వాళ్ళని అడిగే అవసరం లేకుండా, ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏజెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళకు మీరు డ్రైవర్ పైన వెళ్ళాలని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కంపెనీలో నుంచి వేకెన్సీస్ వస్తాయి, ఇటు మనకు హౌస్ డ్రైవింగ్ నుంచి కూడా వాళ్ళకు వేకెన్సీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏజెంట్ దగ్గర మనం ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నామో ఆ ఏజెంట్ ఏం చెప్తాడంటే అతనికి ఇక్కడికి వచ్చి వర్క్ చేయలేడు కాబట్టి ఆ ఏజెంట్ అతనికి ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. ఇక్కడ అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది డ్రైవర్స్ది కంపెనీలో, మనకు హౌస్ డ్రైవింగ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది ఇక్కడ నేను వర్క్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇదేంటంటే ఇప్పుడు మీరు ఎవరిని అడిగే అవసరం లేకుండా మీకు మీరే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈజీగా చెప్పేయచ్చు అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో కంపెనీలో ఎలా ఉంటుంది, హౌస్ డ్రైవింగ్లో ఎలా ఉంటుందని మీరే చెప్పేయచ్చు. వేరేళ్ళని అడిగే అవసరం లేకుండా ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అందరికీ ఇక్కడికి వచ్చినాకనే అర్థమవుతుంది అనమాట. ఒకవేళ మనం ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటే ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకైనా ఎవరికైనా కానీ యూజ్ అవుతాయి కదా. అట్లా అని మీ ఫ్యామిలీస్ నుంచి ఎవరు వచ్చినా మీరే డైరెక్ట్ చెప్పేయచ్చు అని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ముందు కంపెనీ గురించి చెప్తాను. నేను ఇంతకుముందు 5 years కంపెనీలో వర్క్ చేశాను కాబట్టి నేను అక్కడ చూశాను, చాలామంది డ్రైవర్స్ని చూశాను. వాళ్ళకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు అందరు టెక్నీషియన్స్ కన్నా కొంచెం శాలరీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఏ టెక్నీషియన్ కన్నా ఏసీ, ప్లంబర్, మేసన్, ఇంకా కార్పెంటరీ వీళ్ళకంటే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి కొంచెం. ఇంకోటి ఏంటంటే ఓవర్ టైం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరినీ ఒక్క జాగ్లో వర్క్ చేయరు కాబట్టి సపరేట్ ఏరియాలలో వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళని డ్రాప్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఓవర్ టైం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళందరినీ డ్రాప్ చేసి మళ్ళీ వర్క్ అయిపోయాక మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్ళి తీసుకొని రావడానికి ఈ టైం అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఓవర్ టైం ఎక్కువ ఉంటుంది, శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇదైతే క్లియర్. ఇప్పుడు కంపెనీలో వాళ్ళకి శాలరీ ఓవర్ టైం ఎట్లుంటుంది అనేది నేను ఇప్పుడైతే క్లియర్ చేశాను కదా. వాళ్ళకు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అసలు ఆ కంపెనీలో వాళ్ళ డ్రైవర్స్కి ఎలాంటి ఫెసిలిటీ ఉంటాయంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫెసిలిటీసే ఉంటాయి. అందరికీ రూమ్స్ ఉంటాయి, కిచెన్స్ ఉంటాయి, వంట చేసుకోవడానికి అన్నీ సేమ్ ప్రాసెస్ అయితే అందరికీ సేమే. ఇంకోటి ఏంటంటే ఫర్ సపోజ్ కొత్త డ్రైవర్ వచ్చిండు ఆ కంపెనీలో 2 years వర్క్ చేసిండు, ఒకవేళ ఇంటికి వెకేషన్ వెళ్ళాలనుకుంటుండో ఆ వెకేషన్ వెళ్ళాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే కంపెనీ ఏం చేస్తుందంటే 2 months వెకేషన్కి లీవ్ అయితే ఇస్తుంది అనమాట. ఆ 2 months వెకేషన్కి లీవ్ ఇచ్చినప్పుడు ఆ 2 months శాలరీ కూడా ఇస్తుంది. అంటే లీవ్ ఇస్తుంది ప్లస్ 2 months శాలరీ కూడా ఇస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు అప్ అండ్ డౌన్ టికెట్ కూడా ఇస్తుంది అనమాట. 2 టికెట్లు అయితే ఇస్తుంది, పోవడానికి రావడానికి ఫ్లైట్ టికెట్ 2 ఫ్రీగానే ఇస్తుంది, 2 శాలరీస్ కూడా ఫ్రీ ఇస్తుంది. ఇది కంపెనీ సిస్టమ్ అన్నమాట. ఈ కంపెనీలో ఇట్లుంటుంది. అలాంటి ఫెసిలిటీస్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. ఒకవేళ 2 yearsకి వెళ్ళి వచ్చినాక కూడా మనకి 5 years ఉంటే 5 yearsకి మనకు బోనస్ అనేది కూడా ఇస్తారనమాట. అంటే ఏంటంటే 1 yearకి ఒక శాలరీ అనమాట. అంటే 5 yearsకి 5 salaries. ఇట్లాంటి కాన్సెప్ట్ నువ్వు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసినా 10 years 20 years ఇలా ఎన్ని ఇయర్స్ నువ్వు కంపెనీలో వర్క్ చేసినా
ఏంటంటే నీకు అన్ని ఇయర్స్ 1 ఇయర్కి ఒక శాలరీ అన్నట్టు నువ్వు ఎన్ని ఇయర్స్ చేసి అన్ని శాలరీలు మనకి ఇస్తారు. కంపెనీ రూల్స్ అనేది ఇట్లుంటుంది అనమాట. ఇప్పుడు మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు కంపెనీలో డ్రైవర్కి వాళ్ళకి ఎలా ఉంటుంది శాలరీస్. ఇప్పుడు వాళ్ళకు ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, ఫ్రీడమ్ అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం 8 అవర్స్ కానీ 10 అవర్స్ కానీ డ్యూటీ ఎన్ని అవర్స్ అన్నా అయిపోయి మనం మన రూమ్కి వచ్చేస్తాం. కంపెనీ రూమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాక నువ్వు బయటకి ఎటన్నా తిరిగి రావచ్చు. అంటే లైక్ షాపింగ్ మాల్ ఇంకా ఏదన్నా వగేరా ఇంకెటన్నా తిరిగి రావచ్చు. కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అన్నమాట. అలాంటి ఫ్రీడమ్ ఉంటుంది ఆ కంపెనీలో. ఇంకేంటంటే ఇప్పుడైతే టోటల్ అయితే నేను చెప్పాను అనుకుంటున్నా. ఇప్పుడు కంపెనీ గురించి అయితే మీకు మ్యాక్సిమం అర్థమైంది. ఒక డ్రైవర్ కంపెనీలో ఎలాంటి ఫ్రీడమ్ ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, ఓవర్ టైం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు టోటల్ క్లియర్ అయింది. ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఇక్కడికి ఇప్పుడు నేను ఈ టాపిక్కి ఏంటంటే ఇప్పుడు కంపెనీలో చెప్పాను కదా, ఇక్కడికి ఫైనల్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే హౌస్ డ్రైవింగ్. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు కంపెనీ వర్సెస్ హౌస్ డ్రైవింగ్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో మనకు డ్రైవర్కి ఎలాంటి డిఫరెంట్ ఉంటుంది, ఆ డిఫరెంట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు కంపెనీ గురించి అయితే చెప్పేశాను కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు హౌస్ డ్రైవింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు అదే కొత్త వ్యక్తి, అదే ఇప్పుడు వెళ్ళిన కొత్త కంపెనీలో వెళ్ళిన అదే వ్యక్తి ఆల్మోస్ట్ అటు వెళ్ళకుండా ఇటు హౌస్ డ్రైవింగ్లోకి వచ్చాడు అనుకుందాం. అదే వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ లోపల ఏమవుతుందంటే ఇక్కడ నేను ఖత్తర్లో ఉన్నాను కాబట్టి 2 టైప్స్ శాలరీస్ దొరుకుతాయి. ఇప్పుడు డ్రైవర్కి ఇప్పుడు 2 టైప్స్ శాలరీస్ దొరుకుతాయి. అదెలా అంటే డ్రైవర్ ఒక్కడే కదా 2 శాలరీస్ ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క డ్రైవరు ఒక్కొక్క కంట్రీలో వర్క్ చేసి ఒక్కొక్క కంట్రీలో లైసెన్స్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దానిపైన డిపెండ్ అయి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఒక్క ఖత్తర్ రేట్స్ పెట్టేసి ఆల్ కంట్రీస్ ఒకటే, నువ్వు ఏ కంట్రీ తీసుకున్నా ఒకటే. కానీ ఇప్పుడు ఖత్తర్లో తీసుకున్న వాళ్ళు లైసెన్స్ ఎందుకంటే బెస్ట్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు డ్రైవింగ్ చేసి ఇక్కడ వెళ్ళిపోతారు. అదే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సెకండ్ టైం కూడా ఇదే కంట్రీ వస్తే వాళ్ళకి శాలరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1800 నుంచి 2000 నుంచి ఇట్లా స్టార్ట్ అవుతాయి అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి స్టార్టింగ్ అయితే 1800, అంటే మ్యాక్సిమం మన ఇండియా కరెన్సీలో ఒక 50,000 నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళ శాలరీ. ఇక్కడ ఖత్తర్ నుంచి రిటర్న్ వెళ్ళి మళ్ళీ వచ్చాడు కాబట్టి అక్కడ శాలరీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు వేరే కంట్రీస్లో దుబాయ్లో మస్కట్లో వీళ్ళందరూ తీసుకున్న లైసెన్స్ ఒకవేళ వాళ్ళు కొత్తగా వస్తే ఇక్కడికి ఏమవుతుందంటే వాళ్ళకి 1500 నుంచి అంటే మ్యాక్సిమం వాళ్ళకి ఒక 300 రియల్ తక్కువ ఇస్తారనమాట. ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి ఇక్కడ లైసెన్స్ తీసుకోలేరు, ఇక్కడ సిస్టమ్ వాళ్ళకి తెలియదని ఇక్కడ వాళ్ళకి శాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చేసి ఒకసారి వెళ్ళిన వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ లైసెన్స్ తీసి ఒకసారి వెళ్ళి మళ్ళీ అదే మంచి రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దానికి ఒక 300 రియాలు సో వాళ్ళకి ఎక్కిస్తారు. మనకి ఇప్పుడు కొత్త వచ్చినాం కాబట్టి కంట్రీకి మనకు ఒక 300 రియాలు మనకు తక్కువ ఇస్తారనమాట. అది కాన్సెప్ట్. ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన వ్యక్తికైనా ఒకవేళ శాలరీ డిఫరెంట్ ఉంటుంది, అంటే వర్క్ అంతా సేమే ఉంటుంది. ఇప్పుడు ఆ కొత్త మనిషి వచ్చినా ఇప్పుడు ఖత్తర్ నుంచి వెళ్ళిన మనిషి వచ్చినా రిటర్న్ వచ్చినా ఇద్దరికి వర్క్ అనేది సేమ్, శాలరీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే 300 రియాల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శాలరీ ఇప్పుడు ఒకవేళ పెంచాలనుకుంటే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ వచ్చిన కొత్త వ్యక్తి అయినా పాత వ్యక్తి అయినా ఇక్కడికి ఇప్పుడైతే ఇది శాలరీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక మనిషి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ కొత్త వ్యక్తి గురించి అయినా పాత వ్యక్తి గురించి అయినా హౌస్ డ్రైవింగ్లో వస్తే ఇప్పుడు ఒకటే వ్యక్తి ఇప్పుడు మనకు శాలరీ కొంచెం డిఫరెంట్ 300 రియాలని చెప్పాను కదా, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వర్క్ గురించి మాట్లాడదాం. వర్క్ ఒకటే, వాళ్ళిద్దరికి ఒకటే వర్క్ ఒకటే. ఇప్పుడు వర్క్ గురించి ఏంటంటే వర్క్ అంతా సేమే ఉంటుంది. వర్క్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ అరబిక్ వాళ్ళ వర్క్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ దగ్గర హౌస్ డ్రైవర్ చేస్తే వర్క్ ఎలాంటి వర్క్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే మీకు కంపెనీ గురించి చెప్పేశాను. వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తే అక్కడికి మనం డ్రాప్ చేసి వచ్చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ హౌస్ డ్రైవింగ్లో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళ ఏంటంటే ఇప్పుడు మనం వీళ్ళు పిలిపించుకునే పర్పస్ ఏంటంటే మనకు హౌస్ డ్రైవర్స్గా వాళ్ళకి లేడీస్కి కొంచెం అందరికీ నడిపే ఛాన్స్ అంటే వాళ్ళ హస్బెండ్స్ ఇయ్యరన్నమాట. కొందరు నడపడానికి ఛాన్స్ ఇస్తారు వైఫ్కి కారు, కొందరికి ఇయ్యరన్నమాట. అలాంటప్పుడు
ఇయ్యని వారు కూడా తెప్పించుకుంటారు, ఇచ్చిన వాళ్ళు కూడా తెప్పించుకుంటారు. ఎందుకంటే నేను చెప్తాను అది కూడా ఎందుకని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వైఫ్లో ఒకవేళ నడిపించుకుంటే వాళ్ళ ఆఫీస్కి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ కార్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని మనము స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అటు మేడం అయినా అటు మేడం వరకు మేడం వెళ్ళిపోతారు, సార్ అయినా సార్ కార్ తీసుకొని సార్కి వెళ్ళిపోతారు. మధ్యలో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం డ్రైవర్ని అనేది తెప్పించుకుంటారు అన్నమాట, వీళ్ళ హౌస్ డ్రైవర్ని. ఇప్పుడు ఈ పిల్లల్ని మనము స్కూల్కి తీసుకెళ్ళాలి. స్కూల్కి తీసుకెళ్ళి మార్నింగ్ ఒక్కొక్కరు స్కూల్స్, ఇప్పుడు పిల్లలు కూడా ఒకళ్ళు పెద్ద ఉంటారు, కొందరు చిన్నగా ఉంటారు. వీళ్ళ స్కూల్స్ కూడా చేంజ్ ఉంటాయి అన్నమాట. కొన్ని జాగాలలో దగ్గరనే ఉంటాయి, కొన్ని జాగాలలో దూరం డిఫరెంట్ స్కూల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. మనము ఇప్పుడు పిల్లల్ని ఏజ్ తగ్గట్టు వాళ్ళని అక్కడికక్కడ డ్రాప్ చేసి వచ్చేసి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వాళ్ళ స్కూల్ దగ్గర మనం డ్రాప్ చేసి వచ్చేసి, నెక్స్ట్ అంటే మనకు మ్యాక్సిమం మనకు 6 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట స్కూల్స్. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఆగస్టు కదా, ఇప్పుడు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో మనకి ఫస్ట్ డేట్కి మనకు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది 2024 ఇయర్ కదా. అలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొన్నటిదాకా హాలిడేస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు 2 months 3 months హాలిడేస్ ఉన్నాయి. ఈ మంత్కి హాలిడేస్ అనేది క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 1st స్టార్ట్ అవుతాయి హాలిడేస్. ఇప్పుడు ఒకవేళ ఏంటంటే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఒకవేళ రావాలనుకున్నప్పుడు మనకి 2 years లోపల మనకి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది అంటే ఈ పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడే మనకి వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి, వెకేషన్కి ఛాన్స్ ఇస్తారన్నమాట వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కూడా స్కూల్స్ ఉండయి, వాళ్ళు కూడా ఎటన్నా ట్రిప్ వెళ్తారు, దుబాయ్ మస్కట్, వాళ్ళు కూడా ఎటన్నా బయటకు వెళ్తారు. ఇప్పుడు ఆ టైంలో మనకి ఇక్కడ వర్క్ ఏమి ఉండదు కాబట్టి, పిల్లలకు స్కూల్స్ ఏమి ఉండవు కాబట్టి మనల్ని కూడా వెళ్ళి రమ్మంటారు ఇంటికి ఒకవేళ వెకేషన్ వెళ్ళాలనుకున్నప్పుడు. ఇప్పుడు వర్క్ అయితే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకురావడం ఇదే మనకు వర్క్. ఇంకా వేరే వర్క్ అంటే ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళడం, ఇలాంటి చిన్న పనులు ఏదైనా చెప్తారు. మనం డ్రైవర్గా మనం ఏం చేయాలో మనం అది చేసుకోవచ్చు వాళ్ళు చెప్పే పనితోని అట్లా. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి శాలరీస్ ఎప్పుడు పెంచుతారంటే మనకు శాలరీస్ 2 years ఒకసారి అయితే పెంచుతారు. ఇప్పుడు ఇక్కడ ఎందరంటే అందరూ ఒకటేలా ఉంటారని చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్క టైప్ ఉంటుంది. కొందరు 2 years ఈ కొత్తగా వచ్చినప్పుడు ఏ శాలరీ ఇస్తారో అదే 2 yearsకి అదే శాలరీ ఇస్తారు. వాళ్ళకి నచ్చితే కొంచెం పెంచుతారు కావచ్చు, నచ్చకపోతే పంపించేస్తారు, వెళ్ళిపోండి అని చెప్పేస్తారు మనం వెళ్ళిపోయి మనం వేరే కంపెనీలో రావచ్చు, హౌస్ డ్రైవింగ్ పైన కూడా రావచ్చు, మన ఇష్టం అది. ఇలాంటి ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రీడమ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు నీకు కంపెనీలో చెప్పాను కదా, కంపెనీలో మీకు ముందు ఏం చెప్పాను, 8 hours 10 hours డ్యూటీ అయిపోయినా మనం రూమ్కి వచ్చేసినాక మనం ఎటన్నా షాపింగ్ ఎటన్నా వెళ్ళిపోయి తిరిగి రావచ్చు. మనకు అడిగేటోడు ఎవడు ఉండడు, ఫోన్ చేసేటోడు కూడా ఎవడు ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి హౌస్ డ్రైవింగ్లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఎటు వెళ్ళడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసేది తెలియదు. వాళ్ళు మనం ఎటు వెళ్ళాలనుకున్నా, సపోజ్ కొందరి హౌసెస్ కొంచెం సిటీ లోపల ఉంటాయి, కొందరి దూరం ఉంటాయి. కొంచెం సిటీ లోపల ఉన్నారు, కొంచెం అట్లా షాప్స్ దగ్గరనే ఉంటాయి, కొంచెం తిరిగి రావచ్చు. మాది ఏంటంటే కొంచెం సిటీ కొంచెం అవుట్ సైడ్ ఉంటుంది. మనం మాలాంటి వాళ్ళు ఎటైనా తిరిగి రావాలన్నా కానీ కొంచెం ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు వెహికల్ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎందుకు రోజు వెళ్ళిరు అట్లా ఇట్లా, మనం ఓన్గా వెళ్ళి ఒక 5 minutes ఒక 1 hour 2 hours స్పెండ్ చేసే టైం మనకు ఉండదు అనమాట. ఫ్రీడమ్ అనేది అస్సలే ఉండదు మనకి. హౌస్ డ్రైవింగ్లో ఫ్రీడమ్ అనేది అస్సలే ఉండదు. ఇదొకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనకి కంపెనీలో అయితే మనీ ఉంటుంది, ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి హౌస్ డ్రైవింగ్కి వచ్చేసరికి ఏంటంటే మనకు ఫ్రీడమ్ ఉంటుంది, కొందరికి ఉంటుంది కావచ్చు, వాళ్ళ సార్ వాళ్ళు వాళ్ళ మేడం వాళ్ళు కొందరు మంచి వాళ్ళు ఉంటే కొంచెం అటు ఇటు వెళ్ళినా కొంచెం ఏమన్నారు. కొందరు బాగుంటారు అనమాట. కొందరు ఎట్లా అంటే ఎటు తిరగద్దు, నేను ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ కావాలా, అటు అవ్వద్దు ఇటు అవ్వద్దు, అట్లా ఇట్లా చెప్తారనమాట. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ 2 years లోపల నాకు బాగా అనిపించలేదు అట. ఫ్రీడమ్ అస్సలే లేదు, ఫ్రీడమ్ లేదు, ఏం లేదు, అంతా నాకు నచ్చలేదు అనమాట. నేను కంపెనీలో 5 years చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఒక జైలు వేసినట్టు అయిపోయింది అట్లా ఈ 2 years కూడా. అట్లా అని బాధ ఏమి కూడా లేదు. ఈ ఎక్స్పీరియన్స్ కూడా కొత్తగా ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ లైఫ్ కూడా చూసినా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరికి వచ్చినా కానీ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనకు ముందు
తెలుసుకున్నప్పుడు ఏంటంటే ముందు తెలుసుకున్నప్పుడు ఇలాంటి కంపెనీలో ఇలాంటి లైఫ్ ఉంటుంది, మనకి హౌస్ డ్రైవింగ్లో అయితే ఇలాంటి లైఫ్ ఉంటాయి. ఇవేంటంటే అందరు చెప్పుకోరు, ఎందుకంటే వచ్చినామా వర్క్ చేసినామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉంటుంది. కానీ నాకేంటంటే కొందరికి తెలిసినా కానీ కొందరికైనా యూజ్ అవుతుంది. రావాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళకైనా కానీ ఏంటంటే కొంచెం వాళ్ళకు తెలిసిపోతుంది కదా కంపెనీలో ఎలాంటి వర్క్ ఉంటుంది, ఇప్పుడు హౌస్ డ్రైవింగ్లో ఎలాంటి వర్క్ ఉంటుంది అనేది. ఆ కాన్సెప్ట్ పైన ఈ వీడియో అనేది నేను చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కంపెనీ వర్సెస్ మీకు హౌస్ డ్రైవింగ్ 2 టైప్స్ చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడికైతే నేను అయిపోయిందని అనుకుంటున్నాను, మీకు అన్ని విషయాలు అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి నాకు. కన్క్లూజన్ ఏంటంటే, మీరు కంపెనీలో రావాలనుకున్నప్పుడు అక్కడ నుంచి మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే మీరు కన్క్లూజన్ ఏంటంటే అక్కడికి వచ్చేటప్పుడు ఏజెంట్ దగ్గర ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ మీకు చూస్తే, ఒకవేళ ఈ వీడియో చూసి మీరు ఎప్పుడైనా ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది మీరు మొత్తం విన్నారు, కంపెనీ మీరు విన్నారు, హౌస్ డ్రైవింగ్ గురించి నేను చెప్పిన మ్యాటర్ కూడా మీరు విన్నారు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఏజెంట్ దగ్గరికి నాకు కంపెనీదే కావాలి, కంపెనీలో నాకు తెలుసు ఎలా ఉంటుంది అని మీరు చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకు ఏజెంట్స్ కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చేం వర్క్ చేయరు. అలా మేము ఇక్కడ వర్క్ చేస్తాం కాబట్టి మాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాం. అట్లా ఇప్పుడు మీకైతే నేను ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.